శనక్కాయలు అంటే పల్లీలు సాధారణంగా ఆరోగ్యకరమైన చిరుతిండిలాగా అనిపిస్తుంది. కానీ ఈ మండే వేసవిలో అవి నిజంగా ఆరోగ్యానికి మంచివేనా ఇవాళ మనం తెలుసుకుందాం. వేరుశెనగలో ప్రోటీన్స్, మంచి కొవ్వులు, శక్తి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. కానీ వేసవిలో మనం శరీరం పనిచేసే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. వేరుశెనగలు కొంచెం బరువుగా ఉండే ఆహారం. వీటిలో క్యాలరీలు కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగినట్టు అనిపించవచ్చు. అలాగే కొందరికి పొట్టలో వాపు, అసౌకర్యంగా కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఈ వేడి వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా ఉన్నప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శనక్కాయలు శరీరానికి నీటిని అందించవు. అందుకే వీటిని తిన్న తర్వాత తప్పకుండా నీళ్ళు ఎక్కువగా తాగాలి. లేదంటే నోరు పొడిగా అనిపించడం, పొట్ట బరువుగా ఉండటం కూడా అనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిల్వ చేయటం. వేసవిలో వేడి మరియు తేమ ఎక్కువగా ఉండటం కారణంగా ఈ వేరుశెనగలు కనుక సరిగా నిల్వ చేయనట్టయితే వాటిలో ఎఫ్లోటాక్సిన్ అనే హానికరమైన క్యాన్సర్ కారక విషం ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో కాలేయ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించవచ్చు. అందుకే ఎప్పుడు తాజా సరిగా నిల్వ చేసిన వేరుశెనగల్ని ఎంచుకోవాలి. సో వేసవిలో ఈ పల్లీలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మితంగా తినటం చాలా ముఖ్యం. చిన్న పరిమాణంలో తినటం, మంచి నాణ్యత ఉన్న ఎంచుకోవటం మరియు తగినంత నీళ్లు తాగటం, ఈ 3 కనుక పాటించినట్టయితే ఈ వేడిలో కూడా వేరుశెనగలను సురక్షితంగా ఆస్వాదించవచ్చు.